రేవంత్ సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పెంపును వెంటనే అమలు చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని మయూర గార్డెన్స్ లో వికలాంగుల హక్కుల పోరాట సమితి, చేయూత పెన్షన్నార్థుల హక్కుల పోరాట సమితి పరకాల నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరకాల నియోజకవర్గ సదస్సులో మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకొని వికలాంగుల పెన్షన్ 6,000 వరకు, వృద్ధులు వితంతులకు, ఒంటరి మహిళలకు 4,000 పెన్షన్ పెంచేలా ప్రభుత్వంపై మరో ఉద్యమాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఊర్లలో ఏ కూలి దొరికితే ఆ కూలి చేసుకొని బతికాను. అంటే నేను పూరి గుడిసెల పుట్టిన బిడ్డను కాబట్టి మీ అందరి తరఫున కొట్లాడాల్సి వస్తుందనేసి కూడా మీరు మర్చిపోవాలి. ఇది నిజమా? రేవంత్ రెడ్డి గారు నిజంగా పేద కుటుంబంలో పుట్టలేదా? ఊసవల కుటుంబంలో పుట్టిండు. కేసీఆర్ పేద కుటుంబంలో పుట్టలేదా? ఊసవల కుటుంబంలో పుట్టిండు. అందుకు సాక్ష్యం మీ కళ్ళ ముందు నేను చెప్పిన మాట కాదు. రేవంత్ రెడ్డి గారే తను ఎక్కడ పుట్టిండో చెప్పిండు. కేసీఆర్ ఎక్కడ పుట్టిండో వాళ్ళ కొడుకు కూడా సమాధానం చెప్పిండు. ఆ ఒక్క 2 మాటలు వింటే మన తరఫున వాళ్ళిద్దరు ఎందుకు లేకుండా పోయిండ్రో అది మీకు అర్థం కావడానికి అవకాశం ఉన్నది. జూలై 15 పోయి ఆగస్టు 15 పోయింది, సెప్టెంబర్ 15 కూడా పోయింది. సెప్టెంబర్ ఇవాళ 24లో ఉన్నాం మనం. అంటే దాదాపు 2 నెలల 10 రోజుల దగ్గరకు వస్తుంది. అంటే 70 రోజులు అనుకుందాం. నేను పేద కుటుంబంలో పుట్టాను కాబట్టి, పెన్షన్ కోసం ఎదురు చూసే నా తల్లిని కూడా నేను చూశాను కాబట్టి, ఊరి గుడిసెలో పుట్టాను కాబట్టి, రిక్షలోకి బతికిన కుటుంబంలో పుట్టాను కాబట్టి మీ పెన్షన్ పెరిగేంత వరకు, కొత్త పెన్షన్ మంజూరు చేసేంత వరకు పోరాటం చేయడానికి నేను జరుగుతున్నా. ఈ నేపథ్యంలో మీ బిడ్డగా చెప్తున్నా, నేనేమి సరిగ్గా మా ఇంట్లో నుంచి బయలుదేరి ఇప్పుడు పరకాలు రాలే. మా ఊరు శాంపేట్లో మా పెద్దమ్మ 115 సంవత్సరాల పెద్దమ్మ చనిపోతే ఆడ దండేసి ఇక్కడ మీటింగ్ మీరు అందరూ వస్తారని చెప్పి నేను మీటింగ్కి రావాల్సిన పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చాను. ఇంకా సమాధి కావాలి. ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ రేగొండలో మీటింగ్ ఉన్నది. తర్వాత వెళితే అవకాశం ఉంటే సమాధి కాడికి వెళ్తా, లేకపోతే మళ్ళీ రేపు మహబూబ్నగర్లో మీటింగ్ ఉంది. నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను ఇంటి నుంచి రాలేదు మీ దగ్గరికి. తెలంగాణ మొత్తం ఇట్లాంటి సభలు పెడుతూ తిరుగుతూ మీ దగ్గరికి వచ్చాను. అందుకు సాక్ష్యంగా మీ బిడ్డగా చెప్తున్నా. నేను బహుశా నేను ఈ మీటింగ్తో 118, 119 మీటింగ్ తిరుగుతూ మీ దగ్గరికి వచ్చాను. నేను కొత్తగా పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చాడు. దురదృష్టవశాత్తు ఆ హామీని ఇంతవరకు పట్టించుకోలేదు. వికలాంగుల పెన్షన్ పెరగలేదు, వృద్ధుల వితంతుల పెన్షన్ పెరగలేదు, ఒంటరి మహిళల పెన్షన్ పెరగలేదు, నేత కార్మికులు, బీటీ కార్మికులు, గీత కార్మికుల పెన్షన్ ఎవరికి పెరగలేదు. అదే సమయంలో కొత్త పెన్షన్ ఒకటి ఇంతవరకు మంజూరు కాలేదు. నేను ఎక్కడికి పోయినా, అయ్యా మా భర్త 6 ఏళ్ల క్రితం చచ్చిపోయిండు, మా భర్త 7 ఏళ్ల క్రితం చచ్చిపోయిండు, 4 ఏళ్ల క్రితం చచ్చిపోయిండు, మాకు వితంతుల పెన్షన్ ఇంతవరకు మాకు రావట్లేదని చెప్పి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు సర్కారు పాత్రికేయ మిత్రులారా 2 అంశాల మీద మోసం చేశాడు. ఒకటి, పెన్షన్ పెంచుతామని మాటిచ్చి ఎన్నికల్లో ఓట్లు వేసుకొని గెలిచినాక ఆయన పెన్షన్ పెంచలేదు.